ప్రవీణ్ పగడాల హత్య, కుమార్ పగడాల గారి మరణం, పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక విషాదం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అంటే క్రైస్తవం మీద ఒక మూకుమ్మడి దారి జరుగుతుంది ఆ రోజు. అలాంటి వారికి ఎవరబ్బా సరిగ్గా డీల్ చేస్తారని చూసినప్పుడు ఈ షర్ట్ వేసుకుని కనబడ్డాడు నాకు యూట్యూబ్. ఆయన సూట్ లేదు, బూట్ లేదు, ప్లెయిన్ షర్ట్ వేసుకోలేదు, సింపుల్ గా ఎక్కడో రూమ్ లో ఎక్కడ కూర్చున్నాడు. చెప్పాడు గట్టిగా చెప్పాడు. మొదలెంటో చూద్దామా, వస్తారా కూర్చుందామా, నీ గ్రంథం నుంచి మా గ్రంథం నుంచి మాట్లాడదామా, రీజనబుల్ లాజిక్స్ అడిగాడు, అపోలజిటిక్ చూపించాడు. ఎప్పుడైతే ఆయన అడిగాడో సైలెంట్ అయ్యి I am the king అని నిలబడ్డాడు నీ రాజు. ఏమయ్యా, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా? ఎస్, నువ్వన్నట్లే ఐ am the king అని చెప్పాడు నీ రాజు. ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు, యు ఆర్ మై రిప్రజెంటేటివ్, గో, వెళ్ళు, రాజ్యం చెయ్యి అని అన్నాడు. ఏంటా రాజ్యం? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాని మీద ఏలుబడి చెయ్యి అని అన్నాడు. వరల్డ్ రిజెక్టింగ్ గాడ్, దేవుణ్ణి రిజెక్ట్ చేయటం. మనుష్య సమాజము మూకుమ్మడిగా దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఆయన ఊరుకుండలేదు. ఆయన నా సన్నిధిని మళ్ళీ మీకు ఇస్తాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంగా చేసుకుంటాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో భాగంగా చేసుకోవటానికి నేను ఒక ప్రణాళికను వేశాను అని అన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్. ప్రజల నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐ am the king అనంటే పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు, కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు. ప్రతి సివిలైజేషన్ ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు. ప్రతి సివిలైజేషన్ లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు. ఆయన నీతికి రాజు, ఆయన నీకు రాజు, నాకు రాజు, దేశములకు రాజు, సృష్టికి రాజు. హీ ఈజ్ ద ట్రూ కింగ్. ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యు. నీ ద్వారా, నీలో, నీతో నేను ఒక రాజ్యం కడతాను. లెట్ మై పీపుల్ గో. నా జ్యేష్ఠ కుమారుని పంపించు. యువర్ కింగ్ సో పవర్ఫుల్. నీ రాజు చాలా బలవంతుడు. ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం, వెలుగుమయమైన రాజ్యం, ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం. ఈ నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు. కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా? రాజ్యములను కంపింపచేసింది, ప్రజలలో మార్పును తీసుకుని వచ్చింది. ఏమయ్యా, మేము వస్తామయ్యా, మేము పాలకవర్గంలో ఉంటాము అని అంటే, ఒరేయ్ మళ్ళీగా ఈరిగా ఏం పనిరా నీకు? కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్ లో పోతే ఏం చేస్తావు? రే, నీకే చెప్పులు కుట్టడానికి నీకేంద్రా అన్నడినా. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇదే నీ బతుకు. ఇదే చెప్పారు, నువ్వు అలాగే బతకాలన్నారు. నిలబడు. ఎప్పుడు నిలబడతావు ఇంక నువ్వు? ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. నేను ఒక్కనే వస్తాను. ఎప్పుడు వచ్చినా నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను. ఐ am the king అని నిలబడ్డాడు నీ రాజు.